తమిళ్ హీరో ధనుష్ దర్శకత్వం వహించగా, ఆయన కుటుంబ సభ్యులు కస్తూరిరాజా, విజయలక్ష్మి నిర్మించిన చిత్రం 'జాబిలమ్మ నీకు అంత కోపమా'. తమిళంలో 'నీలవుకు ఎన్మెల్ ఎన్మాది కోపం' అనే టైటిల్తో రిలీజైంది. ఫిబ్రవరి 21వ తేదీన రిలీజైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో జర్నీని ప్రారంభించింది. ఇక ఈ సినిమా బడ్జెట్ ఎంత, కలెక్షన్లు ఎంత, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అనే వివరాల్లోకెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ మూవీని 20,00,00,000 బడ్జెట్‌తో నిర్మించారు. ఈ మూవీ తొలి రోజు అనుకున్నంత స్థాయిలో అయితే పెర్ఫార్మెన్స్ చేయలేకపోయింది. తమిళనాడులో 25% ఆక్యుపెన్సీ, తెలుగులో 15% ఆక్యుపెన్సీతో జర్నీని కొనసాగించింది ఈ చిత్రం. ఇక ఈ మూవీ తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే తమిళం, తెలుగు, కన్నడలో కలిపి ₹40 కలెక్షన్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. దాంతో ఇండియాలో ఈ చిత్రం 1.5 కోట్ల నుండి 2.5 కోట్ల గ్రాస్ వస్తుందని ట్రేడ్ భావిస్తుంది. ఇక ఓవర్సీస్‌లో 1 నుంచి 2 కోట్ల గ్రాస్‌తో పాటు మొత్తం ప్రపంచవ్యాప్తంగా 4.5 కోట్ల గ్రాస్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు.